హలో, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు. పోలీసుల మాట ఏంటంటే ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకొని చనిపోయాడని చెప్తున్నారు. కానీ వాళ్ళ శిష్యులు కానీ, వారి పరిచారకులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే ఆయనని చంపేశారు అని. దీంట్లో నిజమెంత అబద్ధం ఎంతో తెలుసుకుందాం. ఫస్ట్ గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య అయిన జెసికా పగడాల గారే ఆయన గురించి మాట్లాడలేదు. మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆమె మాట్లాడలేదంటే ఆమెకు కూడా తెలుసు ఆయన తాగున్నాడని, మరి మీరెందుకు మాట్లాడుతున్నారని ఒక బ్రదర్ నన్ను అడిగాడు. అయితే ఏంటంటే అసలు ఆ బ్రదర్ జెసికా పగడాల గారు చెప్పిన వీడియో చూసారో లేదో కూడా మనకైతే తెలియదు. జెసికా పగడాల గారు ఒక వీడియో మాట్లాడారు. ఆ అన్నయ్య చనిపోయినప్పుడు కోటికి పెట్టారు కదా, ఆ రోజు ఒక వీడియో మాట్లాడారు. ఆ వీడియో స్క్రీన్ పై వేస్తాను చూడండి. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. We are not here to take revenge. We are here to preach, teach His kingdom. వీడియో చూశారు కదా, వీడియోలో కూడా జెసికా పగడాల గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాళ్ళని ఆమె క్షమిస్తున్నారు. నేను ప్రవీణ్ పగడాల గారిని చంపిన వారిని క్షమిస్తున్నాను, ఐ ఫర్గివ్ దెమ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. సో జెసికా పగడాల గారికి కూడా తెలుసు ప్రవీణ్ పగడాల గారిని చంపారని. సో జెసికా పగడాల గారిది పక్కన పెట్టండి. తర్వాత ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు? వాళ్ళ అనుచారులు కానీ, వాళ్ళ శిష్యులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ అందరు చెప్పే సమాచారం ఏంటి? ఆయనని చంపేశారు, కొంతమంది గ్రూప్ గా చంపేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు. పోలీసులు ఏంటి? ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని చెప్తున్నారు. ఈ రెండిట్లో మనం దేన్ని నమ్మాలి? ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయాడు అని రిపోర్ట్ వచ్చిందని, ఆయనే చనిపోయాడు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చెప్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. ఆయన్ని చంపేశారా, ఆయనే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకొని చనిపోయాడా, ఇంకా కోర్టులో కేసు అయితే అవ్వలేదు. అలానే నేను ఇప్పుడు ఈ టైం మాట్లాడుతున్న వీడియో కరెక్ట్ గా March 24 మాట్లాడుతున్నాను. సో ఈ రోజుకి అన్నయ్యని చంపేశారు అని క్రైస్తవ సమాజం చాలా బలంగా నమ్ముతుంది. సో అన్నయ్య గురించి ప్రార్థించండి. మీరు చేయాల్సింది ఒకటే, అన్నయ్య గురించి ప్రార్థించండి. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో అన్నయ్యని చంపిన వారు, వారే వచ్చి పశ్చాత్తాపంతో మేమే చంపామని వాళ్ళే వచ్చి ప్రభుత్వం ముందు కానీ, మీడియా ముందు కానీ మాట్లాడడానికి దేవుడికి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా క్రియలు చేస్తాడు. ఎందుకంటే ఆయన తన నమ్మిన వారిని ఎప్పుడు వదిలినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. సో ఆయన మన పక్షంగా న్యాయం చేస్తాడు. దేవుడు నమ్మిన వారి పట్ల దేవుడు న్యాయం చేయకుండా ఉండడు, ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టి. సో ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటూ నా వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.